యూపీఎస్సీ ఆప్షనల్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ ఎందుకు అలా మాట్లాడుతుంటారో ఒకసారి గమనిస్తే, యూపీఎస్సీ ఎగ్జామ్లో, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో మెయిన్స్ 1750 మార్క్స్కి 500 మార్కులు ఆప్షనల్కే ఉంటాయి. అంటే సుమారుగా 500 మార్కులు అంటే 30% ఆఫ్ ద మార్కులు మనకి ఆప్షనల్కే ఉంటాయి. అందుకే అది కొంచెం ఇంపార్టెంట్ మనకి. ఎలా మనం ఆప్షనల్ చూజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది నాకు ఈ సబ్జెక్ట్ ఇష్టం అని చెప్పి నువ్వు తీసుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. నా గ్రాడ్యుయేషన్లో నేను బీటెక్ చేశాను, నేను ఆప్షనల్ కూడా కంప్యూటర్ సైన్స్ తీసుకుంటానంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. అదేం సార్ అంటే అదంతే. నువ్వు యూపీఎస్సీ ఆప్షనల్ చూజ్ చేసుకునే ప్రక్రియలో ఈ ఆప్షనల్ తీసుకుంటే ర్యాంక్ సాధిస్తానా అని మాత్రమే ఆలోచించి తీసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ ఆప్షనల్కి తగ్గగా ఆ ఆప్షనల్ సిలబస్సు జిఎస్లో ఎంత పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ ఉందండి. జాగ్రఫీ ఆప్షనల్ జనరల్ స్టడీస్లో 90% కవర్ అవుతుంది. పిఎస్ఐఆర్ 90% కవర్ అవుతుంది. సోషియాలజీ అరౌండ్ 60-70% కవర్ అవుతుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 50-60% కవర్ అయిపోతుంది. హిస్టరీ 50% కవర్ అవుతుంది. అంటే ఆప్షనల్ సబ్జెక్టు జనరల్ స్టడీస్ అలైన్ అవుతుందా లేదా, ఇది రెండో ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫస్ట్ క్రైటీరియా, ఈ ఆప్షనల్ నన్ను ఐఏఎస్ చేస్తుందా. రెండో క్రైటీరియా, ఈ ఆప్షనల్ జిఎస్కి అలైన్ అయిందా. మూడో క్రైటీరియా, ఈ ఆప్షనల్కి రిలేటెడ్గా యూపీఎస్సీకి యూపీఎస్సీని ఇంటిగ్రేట్ చేస్తూ మార్కెట్లో పుస్తకాలు ఉన్నాయా.